నమస్తే, నేను ఇందు. ఒక వ్యక్తి 32,000 జీతానికి ఒక కాఫీ షాప్లో పనిచేస్తూ సుమారు 450 కోట్ల వరకు మద్యం కుంభకోణంలో లావాదేవీలు నడుపుతున్నట్టయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. మరి ఇప్పుడు చూసుకుంటే లిక్కర్ స్కామ్ అయితే ఒక సంచలనంగా మారింది ఏపీలో. అలాంటిది ఒక వ్యక్తి ఒక కాఫీ షాప్లో 32,000 జీతానికి పనిచేస్తూ మద్యం కుంభకోణంలో సుమారు 450 కోట్ల వరకు అయితే లావాదేవీలు నడిపారంటూ ఒక వార్తలు అయితే వినిపిస్తున్నాయి. అసలు ఏంటి సార్, అంటే 30,000 జీతానికి చేసిన అతను మద్యం కుంభకోణంలో ఏకంగా 400 కోట్ల వరకు లావాదేవీలు అంటే ఏ రకంగా చూడొచ్చు అంటారు? తావీదు మహిమ. ఏ మహిమ? తావీదు మహిమ అంటే జగన్మోహన్ రెడ్డి అనే తావీదు కట్టుకుంటే మరి ఏదైనా దొరుకుతుంది అనమాట. 32,000 జీతం ఎక్కడ, మరి 459 కోట్ల మనీ లాండరింగ్ ఎక్కడ? అంటే జగన్మోహన్ రెడ్డి అనేక ఉద్యోగాలు కల్పించాడు, ఈ విధమైన ఉద్యోగాలు కల్పించాడు అనమాట. ఒక కాఫీ బాయ్, మరి సీన్ కట్ చేస్తే జగన్ పంచన చేరితే డిస్టిలరీ ఓనర్ అయిపోతాడు, ఏపీ ఇన్ఛార్జ్ అయిపోతాడు, 10 కోట్ల చెక్ పవర్ వచ్చేస్తుంది, 459 కోట్లు హవాలా చేస్తాడు. జగనా మజాకా? అదే అంటుంది తావీదు మహిమ. అంటే ఇక్కడ బంజారా హిల్స్ లో ఏదో కాఫీ హౌస్, ఆ కాఫీ హౌస్ లో ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్, అతనేంటి మరి ఉద్యోగాలు లేక అతను అక్కడ కాఫీ బాయ్ గా చేస్తున్నాడు. ఆ పురుషోత్తం వరుణ్ కుమార్. అతను ఒక ఎన్ఆర్ఐ డాక్టర్ వచ్చాడు ఆ కాఫీ హౌస్ కి కాఫీ తాగడానికి, రమేష్ రెడ్డి. రమేష్ రెడ్డితో అతను మాట్లాడుతూ, ఆ కుర్రాడు బాగా నమ్మకస్తుడు, మనం బకరాగా వాడుకోవచ్చు. వెంటనే అతన్ని మరి కసిరెడ్డి రాజుకి పరిచయం చేశారు. కసిరెడ్డి రాజు అంటే ఎవరు? కర్త కర్మ క్రియ, ఈ లిక్కర్ మాఫియా A1. అతను అక్కడ లీలా డిస్టిలరీస్ ఉంది తమిళనాడులో, వాళ్ళ డైరెక్టర్లను బెదిరించారు. వాళ్ళ డైరెక్టర్లను బెదిరించి మేము చెప్పిన ఏపీ ఇన్ఛార్జిగా పెట్టుకుంటే మీకు బిజినెస్ ఇస్తామన్నారు. వాళ్ళు బిజినెస్ కోసం ఓకే అన్నారు. ఈ పురుషోత్తం వరుణ్ కుమార్, ఈ కాఫీ బాయ్, ఈ 32,000 జీతగాడిని లీలా డిస్టిలరీస్ ఏపీ ఇన్ఛార్జ్ చేశారు. 21 నెలల్లో 459 కోట్లు ఇచ్చారు. ఆ 459 కోట్లు మరి మన పురుషోత్తం ఏం చేశాడు? మనీ లాండరింగ్, హవాలా, ఆ సూట్ కేస్ కంపెనీల్లోకి మళ్లించారు. ముంబై బేస్డ్ సూట్ కేస్ కంపెనీలు. ఈ కేసులో ఫస్ట్ ఛార్జ్ షీట్, మొదటి FIR లో 29 పేర్లు ఉంటాయి. అందులో దగ్గర ఒక 13 మంది వ్యక్తుల పేర్లు, ఆ మిగతా అన్ని కూడా ఒక 4-5 బంగారం ఈ జ్యువెలరీ షాపుల పేర్లు, ఒక 10 సూట్ కేస్ కంపెనీలు. అన్నీ కూడా ముంబై బేస్డ్, మహారాష్ట్ర, ఒకటి ఢిల్లీ బేస్డ్, ఒకటేమో బెంగళూరు బేస్డ్ కంపెనీ. అంటే 459 కోట్లు 21 నెలల్లో మరి అయ్యాడంటే చూసావా కాఫీ బాయ్ తల రాత ఎలా మార్చాడో. జగన్మోహన్ రెడ్డి ఎందుకంత అతని వైపు ఆకర్షితులవుతారు? మొత్తం ఈ నేరగాళ్ళు, ఈ క్రిమినల్స్, ఈ మాఫియా గ్యాంగులన్నీ కూడా జగన్ చుట్టూ ఎందుకు చేరుతున్నాయంటే ఇదే అన్నమాట కారణం. ఇప్పుడు అతను విదేశాలకు పారిపోయాడు. ఈ కేసులో అతను ఇప్పుడు A40, A39, A38 వీళ్ళు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేకపోతే మోహిత్ రెడ్డి. ఇప్పుడు మరి ఇతను పట్టురావాలి, ఎవరిని? పురుషోత్తం వరుణ్ కుమార్ని పట్టురావాలి. ఆల్రెడీ ఒక IITN, ఎవరు అతను? మనం చూసాం, ప్రణయ్ ప్రకాష్. ఆ ప్రణయ్ ప్రకాష్ ఎవరతను? ఆ స్టాక్ పాయింట్ ఇన్ఛార్జ్, క్యాష్ స్టాక్ పాయింట్, అదే బంకర్. తాడేపల్లిలో ఒక డంప్ ఉంది, ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ లో పెట్టారు ఆ డంప్. ఏది? 312. మొత్తం ఈ డబ్బులు, ఈ నోట్ల కట్టలు, ఈ అట్ట పెట్టెలు, నానగ్రామ్ గూడ, బంజారా హిల్స్, ఈ కసిరెడ్డి రాజ్ ఆఫీసులు ఉన్నాయి కదా, ఆ ఆఫీసుల నుంచి నీకు టిప్పర్లు లేకపోతే ఈ కార్లు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి వస్తాడు, ఆయన కారుల్లో ఇవన్నీ వేసి పంపిస్తారు. లేకపోతే బాలాజీ గోవిందప్ప
ఆయన ఎవరు ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి ఖాళీ వాహనాల్లో వెళ్తారు, ఈ వెంకటేష్ నాయుడు ఇంటికి వెళ్తారు, అక్కడ ఈ మొత్తం డంప్ చేస్తారు. వెళ్ళేటప్పటికి ఈ వాహనాలు ఎవరు ఆపరు, ఎందుకంటే మరి ఇవి జగన్మోహన్ రెడ్డి వాహనాలు. అదేదో సినిమా ఉంటుంది సలార్ ఏదో, అదొక ముద్ర. ఆ ముద్ర వేస్తే ఆ వాహనాన్ని ఎక్కడ ఆపడానికి వెళ్ళలేదు. గ్రీన్ ఛానల్ మొత్తం సూర్యాపేట, ఇక ఎక్కడికి తాడేపల్లి డంప్. ఇప్పుడు ఆ స్టాక్ పాయింట్ ఎవరతను, ఆ ప్రణయ్ ప్రకాష్, ఆ క్యాష్ స్టాక్ పాయింట్ ఇన్ఛార్జ్ అతనెవరు, ఖరగ్పూర్ ఐఐటి అని. ఐఐటి చదువుకున్నాడు. వాళ్ళ నాన్న న్యూజిలాండ్ లో మార్కెటింగ్ ఫైనాన్స్ మరి ప్రొఫెసర్ గా పనిచేశాడు. ఇందులో దించారు, ఈ రొచ్చులో పారిపోయాడు. ఎప్పుడైతే ఐఏఎస్ ఐపీఎస్ లనే వాళ్ళు ఇలాంటి వాటికి చర్యలు చేపట్టారు. సో ఐఐటి ఎంత అంటారా సార్ నార్మల్ గా? అంతే కదా. ఇవాళ ఏంటి, డబ్బు రుచి, అవినీతి రుచి చూపించి ఐపీఎస్ఎల్ని జైలు పాలు చేశారు, ఐఏఎస్ఎల్ని జైలు పాలు చేశారు. ఇప్పుడు ధనుంజయ రెడ్డి మరి అలాంటి ఐఏఎస్ ఇవాళ ఎక్కడున్నాడు, జైల్లో ఉన్నాడు. లేకపోతే ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన నిన్నటిదాకా జైల్లో ఉన్నాడు, ఇప్పుడు మెడికల్ బెయిల్ ఇచ్చినట్టున్నారు, బయటకు వచ్చాడు. అంటే ఐపీఎస్లు, ఐఏఎస్లు, లేకపోతే ఐఐటిఎన్స్. అతను ఎవరో కిరణ్ కుమార్ రెడ్డి, తిరుపతి, అతను ఈ ఖరగ్పూర్ ఐఐటి అన్నాయి. అతనేంటి ఆ ఐఐటికి 10 లక్షలు డొనేషన్ కూడా ఇచ్చాడంట. అంటే అది కూడా 10 లక్షలు ఏ డబ్బు, ఈ మధ్య అతను అక్కడ పూర్వ విద్యార్థుల సమావేశానికి వెళ్ళి అసలు నేను 7 రాష్ట్రాల్లో బిజినెస్ చేస్తున్నా అని చెప్పి వాళ్ళ కేసిరెడ్డి రాజు నన్ను ఈ విధంగా పైకి తెచ్చాడు అనేసరికి ఈ పిల్లలంతా అతను మాకు కూడా ఉద్యోగం ఇప్పించు, అసలు ఏ స్థాయికి అట్లా, నువ్వు అసలు 7 స్టేట్స్ లో బిజినెస్ ఏంటి అంటే, అతను ఏంటి అక్కడ ఏదో డికార్ట్ అనే లాజిస్టిక్స్ అని ఒకటి పెట్టుకుని అక్కడ వ్యాపారం చేసుకుంటే ఆ లాజిస్టిక్స్ ని కేసిరెడ్డి రాజు లాక్కోవడం, ఆ కిరణ్ కుమార్ రెడ్డికి ఇందులో భాగం ఇవ్వడం. అంటే తిరుపతి నేపథ్యంగా పిల్లల్ని ఈ వల వేసి పట్టి ఎట్లా వీళ్ళు ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు ఐఐటి చదువుకున్న వాళ్ళని ఈ రొచ్చులోకి దించారు, వసూలు రాజాలుగా మార్చారు. వీళ్ళంతా వసూలు రాజాలు అనమాట. ఎవరు, కిరణ్ కుమార్ రెడ్డి ఒక వసూలు రాజా, ప్రణయ్ ప్రకాష్ ఒక వసూలు రాజా, ఇక హవాలా కింగిడు ఎవరు, ఈ మీరు చెప్పిన ఈ 32,000 జీతం పురుషోత్తం, లేకపోతే 459 కోట్లు జాతికి రత్నాలను వదిలాడు. అసలు జాతి రత్నాలు అనమాట. జగన్ జాతి రత్నాలుగా చెప్పుకోవాలి వీళ్ళందరినీ కూడా. సార్ మీరు చూసుకుంటే లిక్కర్ స్కామ్ కి సంబంధించి చాలా మందిని, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ అరెస్ట్ అవ్వాలంటూ కూడా వార్తలు అయితే వచ్చాయి. కాకపోతే ధనుంజయ రెడ్డి గారు కావండి, లేకపోతే గోవిందప్ప బాలాజీ గారు, లేకపోతే ఇప్పుడు చూసుకుంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఒక కీలక పాత్ర, అందరూ కీలక పాత్ర అని చెప్తున్నారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన అరెస్ట్ ఎప్పుడు అంటారు? మామూలుగా వీళ్ళందరూ అయితే ఇప్పుడైతే తెరపైకి వస్తున్నారు. సో ఫైనల్ గా ఆయన అరెస్ట్ ఎప్పుడు కాబోతున్నారు అంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా లిక్కర్ వాసన తెలియదు. జగన్మోహన్ రెడ్డికి అసలు లిక్కర్ రుచి కూడా తెలియదు. చెవిరెడ్డి లాగానే, చెవిరెడ్డి అదే చెప్పాడు, ఏది అసలు మద్యం అసలు రుచి తెలియదు, వాసన తెలియదు అంటారు వీళ్ళు. కానీ అవినీతి రుచి తెలుసా తెలియదా, అవినీతి సొమ్ము వాసన తెలుసా తెలియదా, శుభ్రంగా మింగి పారేశారు. 100 కోట్లు కాదు, 1000 కోట్లు, లక్షల కోట్లు మింగేశారు అనమాట. ఇది ఇవాళ మద్యం స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా ఇది 1000 రెట్లు పెద్ద స్కామ్. ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎంత, కేవలం 2000 కోట్లే నీకు ప్రభుత్వ ఖజానాకి నష్టం. అక్కడ జరిగింది కూడా ఒక 150 కోట్ల లావాదేవీలే, అంత పేపర్ మీదే ఉంది. దానికే ఒక 20 మందిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు జైలుకి వెళ్ళారు. కేజ్రీవాల్, సిసోడియా, ఢిల్లీ సీఎం, ఢిల్లీ డిప్యూటీ సీఎం, తెలంగాణ సీఎం కూతురు కూడా జైలుకి వెళ్ళింది, కవిత. ఆ కేసులో 5 నెలలు మరి జైల్లో ఉంది ఎవరు, కవిత. 6 నెలలు జైల్లో ఉన్నాడు మరి కేజ్రీవాల్, 18 నెలలు జైల్లో ఉన్నాడు సిసోడియా. అంటే ఇవాళ ఈడీ ఈ కేసులో కూడా ఎంటర్ అయింది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ లో కూడా ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయ్యి మరి దగ్గర 4 రోజులు అవుతాం. అక్కడేమో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఈడీ 15 రోజుల్లో మొత్తం 40 చోట్ల నీకు రైడ్స్ చేసింది. 150 కోట్ల క్యాష్కే మీరు 40 చోట్ల రైడ్స్ 15 రోజుల్లో చేశారే. మరి ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇక్కడ ఎంత క్యాష్? ఇప్పుడు మీరే చెప్పారు, వీడు ఒక్కడే 459 కోట్లు అన్నాడు.
ఇట్లాంటివి ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎన్ని వందల కోట్లు, వాడే 500 కోట్లు అంటే మరి ఇంకా మరి ఆ కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని వందల కోట్లు, లేకపోతే ఆ సైఫ్ అనేవాడు ఎన్ని వందల కోట్లు. వీళ్ళు ఇంతవరకు ఈడీ ఇక్కడ రైడ్స్ ఎందుకు చేయలేదు? ఈడీ ఇంతవరకు ఇక్కడ జప్తు ఎందుకు చేయటం లేదు? సిట్ ఏదో ఒక 30 కోట్లు జప్తు చేయమందంట. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు కోర్టులో వేసినట్టుంది 30 కోట్లు. ఇవాళ ఆదాన్ డిస్టిలరీస్ లోనో ఏదో పట్టుకున్నారు కొంత. 30 కోట్లు పట్టుకోవటం ఏంటి? కొండందేవి ఎన్ని పెట్టారు? ఎలుకని పెట్టారు. అంటే ఇది 3,000 కోట్లు ముడుపులు అన్నారు. అసలు 3,000 కోట్లు కాదు, 30,000 కోట్ల మనీ లాండరింగ్. 30 కోట్లు జప్తు చేయమని అడగటం ఏంటి? ఇవాళ చెవిరెడ్డి ఆస్తులు జప్తు చేయాలి. ఏది మొత్తం ఈ పురుషోత్తం వరుణ్ కుమార్ 459 కోట్లు జప్తు చేయాలి. కేసిరెడ్డి రాజ్ అతను బంజారా హిల్స్, నానక్రామ్ కూడా మొత్తం ఆయన ఇళ్ళు, లేకపోతే ఆయన యొక్క ఆ ఇండస్ట్రీలు, అతని యొక్క హాస్పిటల్స్, అతను సినిమా ప్రొడక్షన్, ఆ ఎంటర్టైన్మెంట్, అవన్నీ కూడా జప్తు చేయాలి. ఇందులో జగన్మోహన్ రెడ్డి భాగం ఎంత, మిథున్ రెడ్డి భాగం ఎంత, అదాన్ డిస్టిలరీస్ ఆస్తులు ఎన్ని? ఇదంతా ప్రజాధనం, పేదల రక్తం జలగల్లాగా పీల్చారు, చంపేశారు. లివర్ పాడైపోయింది, లేకపోతే మరి కిడ్నీస్ దెబ్బతిన్నాయి. ఈ మొత్తం లిక్కర్ ద్వారా సంపాదించిన డబ్బు, ఈ సంపద మొత్తం జాతి సంపద. దీన్ని మళ్ళా వాళ్ళ బాగు కోసం వాడాలి. ఇది ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి వీళ్ళ ఆస్తులు. జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డి లిక్కర్ ద్వారా ఎంత సంపాదించారో అంత జప్తు చేసి ఆ చనిపోయిన 30,000 మంది, ఆ లివర్ కిడ్నీ దెబ్బతిన్నటువంటి లక్షలాది మంది వాళ్ళ ఆరోగ్యం కోసం, ఆ కుటుంబాల సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలి. ఓకే సార్, నమస్తే.